నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. నర్సాపురం వైన్ డిగ్రీ కాలేజ్లో ఆగస్టు 23 నిర్వహించే ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ, గ్రామీణాభివృద్ధి, జిల్లా పరిశ్రమల శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 23న నర్సాపురం వైన్ కాలేజ్ ఆడిటోరియంలో జరగనున్న ఉద్యోగ దిక్సూచి ఇంటర్వ్యూలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వీలైనంత ఎక్కువ మంది ప్లేస్మెంట్ డ్రైవ్కు హాజరయ్యేలాగా చూడాలని అన్నారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారు డ్రాప్ అవుట్ కాకుండా వారి తల్లిదండ్రులతో మాట్లాడి అవగాహన కల్పించి ఉద్యోగంలో చేరే విధంగా చూడాలని అన్నారు. ఇష్టపడి ఇంటర్వ్యూకి వచ్చేవారు ఎవరైనా ఉంటే మరో 2 రోజులు వారికి అవకాశం కల్పించాలని ఆమె తెలిపారు. ఆక్వీడు టు దిగమర్రు జాతీయ రహదారి 165 నిర్మాణానికి అనువైన అలైన్మెంట్లతో పాటు సాధ్యాసాధ్యాల నివేదికను త్వరితగతిన అందజేయాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా NH 165, RNB, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో ఆక్వీడు టు దిగమర్రు పరిధిలో 45 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి 165 నిర్మాణానికి సమర్పించిన 3 అలైన్మెంట్లను క్షుణ్ణంగా సమీక్షించారు. జిల్లాలోని రైతుల సంక్షేమానికి బాసలిగా నిలిచేందుకు దశల వారీగా డ్రైన్స్ ప్రక్షాళన చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. బుధవారం భీమవరం మండలం గుట్లపాడు గ్రామం వద్ద పొలిమేర తిప్ప డ్రైన్లో జరుగుతున్న కిక్కిస తొలగింపు పనులను జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని దశల వారీగా జిల్లాలోని డ్రైన్లు, కాలువల్లో గుర్రపడెక్క కిక్కిస తొలగింపు పనులు చేపడుతున్నట్టు తెలిపారు. వీటి కారణంగా జిల్లాలోని వేలాది ఎకరాల ముంపు గురి కాకుండా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. వీటి శాశ్వత పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే కొన్ని కాలువలు, డ్రైన్లలో తూడు తొలగింపు పనులకు నిధులు మంజూరయ్యాయని, పనులు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఎస్సీ వర్గాల వెనుకబాటుతనాన్ని పూర్తి స్థాయిలో తొలగించేందుకు ఖచ్చితమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. బుధవారం గొల్లవాడి దిప్ప రోడ్డులోని ప్రకాష్ నగర్ ఎస్టీ కాలనీని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారి జీవన శైలిని ఆశాంతం పరిశీలించి వీరి పిల్లలకు జన్మ ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు ఉన్నాయా, పిల్లలందరూ బడికి వెళ్తున్నారా, డ్వాక్రా గ్రూపుల్లో మహిళలు సభ్యులుగా చేరి ఉన్నారా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న రాజీవ్ క్రాంతి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులను, విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. రోజు స్కూల్కి వస్తున్నారా, మాస్టర్ పాఠాలు చెప్తున్నారని అడిగితే విద్యార్థులు ముక్త కట్టంతో వస్తున్నామని, పాఠాలు చెప్తున్నారని బదులిచ్చారు. అక్కడే నివసిస్తున్న వారి తల్లిదండ్రులతో మాట్లాడుతూ మన లక్ష్యం పిల్లల్ని బాగా చదివించడమని, చదివించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. తుంగభద్ర డ్యాం 19వ గేట్ కొట్టుకుపోగా దాని స్థానంలో స్టాప్ లాక్ గేట్ను విజయవంతంగా ఏర్పాటు చేసిన నిపుణుల బృందానికి సారథ్యం వహించిన నిపుణుడు కన్నయ్య నాయుడును రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించి జ్ఞాపిక అందజేశారు. జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండల పరిషత్ ఆధ్వర్యంలో సర్పంచులకు 3 రోజులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ముగిసింది. సర్పంచులకు గ్రామ పారిశుధ్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామాల్లో LED విధి దీపాలు, పంచాయతీ పాలన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమంలో జడ్పీటీసీ అడ్డరాజానికి, అత్తిలి సర్పంచ్ గంట విజేత నాగరాజు, లక్ష్మీనారాయణపురం సర్పంచ్ కొడమలశెట్టి నాగేశ్వరరావు, ఎంపీడీఓ అమీలు జమా, విస్తరణాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గృహ నిర్మాణ పథకం పాత పథకం ప్రకారం 2025 మార్చిలోపు నిర్మాణాలు పూర్తి చేయాలని ఆ శాఖ తణుకు DE ప్రసాద్ అన్నారు. అత్తిలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ సుంకర్ నాగేశ్వర అధ్యక్షతన నిర్వహించారు. కొత్త ప్రభుత్వం చేపట్టే పథకం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతుందని తెలిపారు. కాలనీలో అంతర్గత రహదారుల నిమిత్తం ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. మండలంలో 54 మంది రైతులకు ధాన్యం సొమ్ము అందాల్సి ఉందని వ్యవసాయాధికారి రాజేష్ తెలిపారు. అత్తిలి PSCలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు కొరతగా ఉందని వైద్యాధికారి కిరణ్మయ్య అన్నారు. మంచిర్యాల ఆరోగ్య కేంద్రానికి వాచ్మెన్ నియమించాలని వైద్యాధికారి చాముండేశ్వరి కోరారు. సెప్టెంబర్ 3 నుండి ప్రారంభమయ్యే రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని తహసీల్దార్ దస్కవంశీ కోరారు. కంచుమర్రు పాఠశాలకు విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ పరిమితి వెంకటకృష్ణంరాజు కోరారు. మండలంలోని 70 అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార పథకాన్ని అమలు చేస్తున్నట్లు
ఐసిడిఎస్ సిడిపిఓ ప్రమోద్ కుమార్ తెలిపారు. అత్తిలి కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని ఎంపీటీసీ బుత్తల రాంబాబు కోరారు. ఉపాధి హామీ పథకం కింద కొత్తగా 2,90,70,000 మంజూరైనట్లు ఏపీఓ ప్రసాద్ తెలిపారు. పశువుల షెడ్ల నిమిత్తం 56 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. వివిధ శాఖల అధికారులతో మండలంలో చేపట్టిన పనులను తెలిపారు. జడ్పీటీసీ అడ్డారాజ్యానికి జడ్పీ కోఆపరేటివ్ సభ్యులు అభివృద్ధి ఎంపీడీఓ అమీలు జమా, తహసీల్దార్ వంశీ, ఏఓ వివిఎస్ రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్యపై సమావేశం సంతాపాన్ని ప్రకటించింది. కలకత్తాలో వైద్య విద్యార్థిని హత్యంతరం నిరసనగా అత్తిల్లో వివిధ సంఘాల వారు, పార్టీల వారు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అత్తిలి బస్టాండ్ సెంటర్లో రాస్తా రోకో నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చి తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ వివిధ దళిత సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపుకు మద్దతు తెలుపుతూ అత్తిల్లో దళిత నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని బంద్ నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దళితులు వర్గాలుగా విభజించి తద్వారా భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను తుంగలో తొక్కేందుకే కుట్రలు చేస్తున్నారని, అందులో భాగమే వర్గీకరణ ముసుగని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. బ్యాంకులు, విద్యా సంస్థలు, వర్తక వ్యాపారస్తులకు బంద్కు సహకరించిన విజ్ఞప్తి చేశారు. బస్టాండ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ధన్యవాదాలర్పించి మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సీ నాయకులు కొనుకు వినయబాబు, పట్టు నాగరాజు, కొరుకుల వెంకట్రావు, ఈడు రాంబాబు, రేవుగడ్డ భర్తయ్య, తేలి సుందర్రావు, యాలస్వామి, గుర్తు సుజన్ కుమార్, సబిత రాజేష్, రాయుడు ధర్మారావు, కలిగిపూడి అనిల్, బుంగా పద్మారావు, రాపాక నాని, మేలం విజయ ప్రభాకర్, ఉడుమూరి ప్రసాద్, సబితి భీమన్న, మేడపాటి దినకర్, కొండే శ్రీను, ఎర్రబండి వెంకటేశ్వరరావు, ఉల్లంకి రాజేష్, ఈడూరి శ్యాంబాబు, ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకోవాలని, కుల మతాల మధ్య ఘర్షణలు జరగడానికి, వివాదాలు చేయడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ధర్మాసనం ఇచ్చిన 7 సభ్యుల్లో ఆల్రెడీ 2 జడ్జిల అది తప్పుడు తీర్పు, మాకు ఏ విధమైన అధికారం లేదు, ఇది మా చేత దౌర్జన్యంగా అధికార పార్టీ వాళ్ళు చేస్తున్న పనిది, రాజకీయంగా మా మీద రుద్దుతున్నారు, మేము ఏ విధమైన తీర్పు ఇవ్వడానికి, శాసించడానికి మాకు అధికారాలు లేవని ఏదైతే 7 జడ్జిలు శాసనం ద్వారా తెలిపారో అందులో 2 జడ్జిలు స్పష్టం చేయడం జరిగింది. ఆర్టికల్ 341 సెక్షన్ ప్రకారం ఏదైతే రాజ్యాంగానికి విరుద్ధంగా తీర్పు ఇవ్వడం జరిగిందో దాన్ని రద్దు చేయాలని ఈరోజు అన్నదమ్ముల కింద ఉంటున్న భారతీయులందరినీ ఇలా కుల భేదాలు, వివాదాల కింద క్రియేట్ చేస్తూ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం విధ్వంసాలు సృష్టిస్తున్నారు. దయచేసి రాజ్యాంగాన్ని అనుసరించి ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని గౌరవిస్తూ మన ఐక్యతని చాటి చూపాలని ఆల్ షెడ్యూల్ కులాల నుంచి కూడా మేము ఈ నిరసన అన్నది చేయడం జరిగింది. అత్తిలి మండలంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చేపట్టినట్లు అత్తిలి తహసీల్దార్ దశకు వంశీ తెలిపారు. మండలంలోని బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని, 2025 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండబోయే వారిని నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితాలో వేరే ప్రాంతానికి వెళ్లిపోయినా మృతి చెందారన్న వివరాలు తెలియచేయాలని కోరారు. అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సివిక్స్ బోధించడానికి అతిథి అధ్యాపక పోస్టు కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి కోరారు. ఆసక్తి గలవారు ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని, 24 ఇంటర్వ్యూ ఉంటుందని పద్మావతి తెలిపారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని బల్లిపాడి మహిళా సంరక్షణ అధికారి ఎం స్వప్నశ్రీ అన్నారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. పని ప్రదేశంలో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తే శిక్షింపబడతారని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు బి నిర్మలా కుమారి, డి నర్సవేణి, ఎం శివ సచివతి, సిహెచ్వి రామలలిత, గర్భిణులు, కిషోర్ బాలికలు పాల్గొన్నారు. మంచిలికి చెందిన భగవాన్ పూతరేకుల సంస్థ యజమాని భగవాన్ కుమారుడు సిరగాని నాగేశ్వరరావు కుమార్తె శృతి పుట్టినరోజు సందర్భంగా పలువురు నిరుపేద వృద్ధులకు నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. 5,000 విలువ గల నిత్యావసర సరుకుల కిట్లను 22 మందికి పంపిణీ చేశారు. కాగా గ్రామానికి చెందిన శస్త్రచికిత్స చేయించుకున్న చెల్లబోయిన వెంకటస్వామికి 10,000, కిడ్నీ పేషెంట్ నమ్మిత అశోక్ కుమార్కు 10,000 నగదుతో పాటు సరుకుల కిట్ను అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
వాళ్ళ అబ్బాయి నాగు, వీళ్ళ అమ్మాయి పాప భగవాన్ గారి మనవరాలు. ఈ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ నుంచి మీకు కానుకిస్తున్నారు. అమ్మాయిని సంఖ్య దీవించి ఓకే. ఈరోజు మంచిలి గ్రామంలో మంచి మహోన్నతమైన కార్యక్రమాన్ని తలపెట్టారు. పూతరేకులు సిరగాని భగవాన్ గారు అబ్బాయి సిరగాని నాగు గారు వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు పురస్కరించుకుని కొంతమంది పేదలకి, నిరుపేదలకి సహాయం చేయదలిచారు. ఎటువంటి సహాయం అంటే ఒక బస్తా బియ్యం, అలాగే ఓ నెల సరిపడా పసేరీ సరుకులు, కొంత ధనాన్ని, కిడ్నీ బాధితులకు ప్రత్యేకంగా 10,000 క్యాష్ని బహుమానంగా ఇస్తూ కానుకలుగా పంచిపెడుతూ పేదలను ఆదుకుని తను చేసిన గొప్ప సహాయానికి, ఆయనకున్న సహృదయానికి మంచిలి గ్రామం తరపుని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల తరపుని, మంచిలి గ్రామ ప్రజల తరపుని ప్రత్యేకంగా కూటమి తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు భగవాన్ గారి కుటుంబానికి తెలియజేస్తున్నాం. అలాగే 100 పుట్టినరోజులు చేసుకుంటూ ఇలాంటి పలు కార్యక్రమాలు చేయాలని భగవాన్ గారిని ఆశిస్తూ తణుకులో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర వారి ఆలయానికి తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షులు మస్తాన్ రావు కుటుంబ సభ్యులు దాదాపు 3,50,000 రూపాయల సహకారంతో ఆలయానికి ముఖద్వారం నిర్మించడానికి సిద్ధమయ్యారు. దాతలు ముందుకు రావడం చాలా సంతోషమని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. ఆలయ ముఖద్వారాన్ని ఆయన ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవాలయ అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుందని, దానిలో భాగంగా చిన్న దేవాలయాలతో ధూప దీప నైవేద్యం నిమిత్తం 10,000 రూపాయలు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుందని, భక్తులకు దేవాలయాలు ఆధ్యాత్మికంగా ఉండేలాగా చేపట్టవలసిన కార్యక్రమాలు చేసేందుకు చర్యలు చేపడుతుందని తెలిపారు. తణుకు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి కావాల్సిన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, నాయకులు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. తణుకు పట్టణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఈరోజు దాతలు మస్తాన్ రావు గారు వారి కుటుంబ సభ్యులు కలిసి దాదాపు 3.5 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు ఆలయానికి ముఖద్వారాన్ని నిర్మించి అది ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటూ మస్తాన్ రావు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ రోజు దాతల సహకారంతో ఈ దేవాలయం అభివృద్ధికి అనేక మంది ముందుకు వచ్చి ఈరోజు అనేక కార్యక్రమాలు చేయడంతో పాటుగా ఈ ముఖద్వారం కూడా గుడికి ఎంతో అందాన్ని తీసుకొచ్చే విధంగా కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ మస్తాన్ రావు గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా దేవాలయాల అభివృద్ధి, అదేవిధంగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సహకారంతో దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్న దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం 10,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ విధంగా అన్ని దేవాలయాల్లోనూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంగా వారిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికను పెంచే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులను తీసుకొచ్చి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని మాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు తిర్రే రవితేజ అన్నారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో తణుకులో భారత్ బంద్ నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార విద్యా సంస్థలను మూసివేయించారు.
తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిపారు. దళిత నాయకులు మోట మైకేల్, మర్రి వినయ్ బాబు, పాతూరు నరేంద్రబాబు, నీలాపు దుర్గారావు, పెనుమూలు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనది. దీనిని మేము అంబేద్కర్ వాదులుగా, రాజ్యాంగ పరిరక్షకులుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. సామాజిక న్యాయంతో వర్గీకరణతో సామాజిక న్యాయం జరుగుతుంది అనేది మాత్రం అవాస్తవం. అది దళితుల అభివృద్ధి కోసం ఇవాళ ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న రిజర్వేషన్లు స్వాతంత్రం రోజున 1997లో ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం ఇచ్చారు. ఈవేళ దళితుల జనాభా, గిరిజనుల జనాభా అత్యధికంగా పెరిగింది. అయినప్పటికీ కూడా పెరిగిన జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఉన్న రిజర్వేషన్లు మాత్రమే వీళ్ళు వర్గీకరణ పేరుతో వీళ్ళు దళితుల ఐక్యతను పాడు చేస్తూ, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఈవేళ చేస్తున్న ఈ రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైతే చేస్తున్నారో ఈ కుట్రలన్నింటినీ కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కలకత్తాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. బుధవారం రవీంద్ర సెంటర్లో సిఐటి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్పై అత్యాచారం, హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, మహిళలకు, డాక్టర్లకు రక్షణ కల్పించాలని, మహిళలకు రక్షణ కట్టుదిట్టమైన చట్టాలు ప్రభుత్వం తేవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ, దేశంలో ప్రతిరోజు ఏదో పక్కన పసిపిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకు అత్యాచారం, హత్య జరగడం బాధాకరమని అన్నారు. వెంటనే నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని, మళ్ళీ ఇలాంటి జరగకుండా చర్యలు చేపట్టాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రతాప్ హెచ్చరించారు. కార్యక్రమ సిఐటి నాయకులు గార్ రంగారావు, కామల మునుస్వామి, గుప్పల గోపి, ఎన్ ఆదినారాయణ బాబు, పి దక్షిణామూర్తి, టి భారతి, ధనలక్ష్మి, దుర్గాదేవి, కృష్ణకుమారి, శ్యామల, సుహాసిని, మాధురి, ప్రమీల, సుల్తానా, అనూష, వెంకటలక్ష్మి, వాసవి, సయోరా, స్వప్న, టి దుర్గా, మల్లేశ్వరరావు, ప్రసాద్, రమేష్, డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చంపేసిన నిందితులను వెంటనే శిక్షించాలి. కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసి చంపేసిన నిందితుల్ని శిక్షించాలి. జూనియర్ డాక్టర్ ని అత్యాచారం చేసి చంపేసిన నిందితుల్ని అరెస్ట్ చేయాలి. నిందితుల్ని వెంటనే జూనియర్ డాక్టర్ మీద అత్యంత పాశవికంగా, ఆటవికంగా, మృగాల కంటే హీనంగా ఇవాళ అక్కడ ఆమె మీద, డాక్టర్ మీద అత్యాచారం చేసి చంపేసినటువంటి ఘటనని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు సిఐటి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశంలో ఇవాళ ప్రతిరోజు కూడా పేపర్లో ఆ మూల నుంచి ఈ మూలకి చదివే లోపు అనేక సంఘటనలు ఇవాళ చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా దేశంలో పెద్ద ఎత్తున హత్యలు, అత్యాచారాలు ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, లేదు కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద జోక్యం చూస్తున్నారు తప్ప దీని మీద పకడ్బందీగా రక్షణ చట్టాన్ని కానీ, వాళ్ళకి రక్షణ కల్పించేటువంటి ప్రక్రియ కానీ ఎక్కడికి నేటికి కూడా ఈరోజు లేదు. ఢిల్లీలో అభయ సందర్భంగా అనేటువంటి ఒక మహిళని బస్సులో ఇవాళ తీసుకెళ్తూ అత్యాచారం చేసి చంపేసిన ఘటన మనం చూస్తే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి మనందరికీ తెలుసు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, ఇది రిజర్వేషన్ తొలగించే కుట్రని, దీన్ని మాళ్ళందరూ ఐక్యంగా తిప్పికొట్టాలని ఆల్ ఇండియా పూలే అంబేద్కర్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు న్యాయవాది పొట్ల సురేష్ అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అందుకోసం మాలలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తనకు జైభూమి యూత్, తణుకు నియోజకవర్గ అంబేద్కర్ సంఘాలు, దళిత నాయకులు, బహుజన సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత బంధు పిలుపు మేరకు మరి తణుకు చుట్టుపక్కల ఇచ్చేసిన రక్త సంబంధాలకి సామాజిక జీవులు మిత్రులారా, మరి గతంలో చూసుకుంటే విభజించు పాలించే అనే పదంతో మనువాదం మనం వేరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి రాజకీయ కుట్రలు కొన్ని కావాలని కుట్రపూరితంగా అన్నాదమ్ములో కలిసిన వ్యక్తుల్ని మాలమాదలు చేసే విధంగా తయారైంది ఈ వ్యవస్థ. ఈ వ్యవస్థలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మరి మాలందరం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే కలిసి ఉంటే కలసుకు మన సిద్ధాంతాన్ని విభజించు పాలించే వర్గంతో వీళ్ళు ఎడగొచ్చే విధంగా ఉన్నారు. మిత్రులారు, మీరు అందరూ మనసులో పెట్టుకోవాలి. ఇది రానున్న రోజుల్లో మనిషే కాదు, మగ ఆడాలు కూడా సంబంధం లేకుండా, అన్నదమ్ముల సంబంధం లేకుండా ఇలాంటి విభేదాలు సృష్టించే విధంగా మనువాదులు తయారవుతారు. మిత్రులారా, మీ అందరూ కూడా ఆలోచించండి. హక్కుల కోసం బాబాసాహెబ్ చెప్తారు, నిరంతర పోరాటం అనంతమైన త్యాగాజ్యమని. మన పోరాటం మన హక్కు సాధించవచ్చు. మరి అంబేద్కర్ చెప్పినట్టు, అంబేద్కర్ అంటే క్రమశిక్షణ మారిపోయారు. ఆ మారిపోయిన విధానం ఈ రోజు మరి భారతదేశం చాలా విజయవంతం జరిగింది. మిత్రులందరూ కలిసి
చాలా క్రమశిక్షణ తోటి మరి ప్రతి షాపులు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా అన్ని షాపులలో కూడా మరి సపోర్ట్ చేసే తరపు నియోజక చుట్టుపక్కల నుంచి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారా. మరి రానున్న రోజుల్లో మరి రిజర్వేషన్ పోరాడడానికి మనందరం సంఘీయం అందరం ముందుకు సాగలి. రానున్న అనేక ఉద్యమాలు చేయబోతున్నారా. జూనియర్ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడిన కామాంధులను కఠినంగా శిక్షించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బల్లచి వీరభద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ సిఐటియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో సాలిపేట నుండి బస్టాండ్ సెంటర్ వరకు కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ నిర్వహించాం. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయినందున దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న ఈ సమయంలో మహిళలకు రక్షణ లేకపోవడం కారణంగా దేశంలో శిక్షణను కఠినంగా అమలు చేయకపోవడమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వాస వెంకటేశ్వరరావు, మొక్క ప్రమిళ, ఎనుము నాగేంద్ర, గుత్తుల వసంతకుమారి, కళ్యాణి రాణి, బల నాగలక్ష్మి, కొడుక వీరభద్రరావు, రెడ్డి లీల నాగవేణి, వెన్న దుర్గాదేవి, పర్వతం కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.